అందుకే మేం చదువుకున్నాము, మాకు అంత తెలుసు అని ఆ గ్రామం ప్రజలు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళింది. దెయ్యానికి బలియయింది ఆమె. ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా చూడండి. ఒక చిన్న ఊర్లో చివర అడవిలో పాత గుడి ఉంది. ఆ గుడి గురించి ఊరివాళ్ళు ఒకే మాట చెబుతారు: సాయంత్రం వేళలో ఆ గుడి లోపలికి వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు మనుషులు కాదు. హైదరాబాదు నుండి వచ్చిన వైష్ణవి అనే రీసెర్చ్ స్టూడెంట్ ఆ గుడి గురించి విని నిజం ఏంటో తెలుసుకోవడానికి సాయంత్రం కెమెరా రికార్డర్తో గుడి దగ్గరికి వెళ్ళింది. ఆమె అడుగు పెట్టగానే గుడి లోపల గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. పక్కనే ఉన్న చెట్లన్నీ నిశ్శబ్దంగా కదలకుండా నిలిచిపోయాయి. లోపలికి వెళ్ళినప్పుడు రా 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 అని లోతైన స్వరం వినిపించింది. అది మనిషి గొంతు కాదు, ఏదో వింత జీవితం గొంతు నుండి వచ్చినట్లుగా ఉంది. వైష్ణవి కెమెరా ఆన్ చేసింది. స్క్రీన్లో గోడల మీద నీడలు ఒక్కొక్కటిగా మనిషి ముఖాల్లా మారుతున్నాయి. అందులో ఒక ముఖం ఆమె స్వంత ముఖం. తను భయపడి వెనక్కి పరుగెత్తింది. కాని గుడి తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. పుస్తకం పడిపోయింది. అందులో ఇలా: ఎవరు రాత్రివేళ అడుగు పెడతారో వారి నీడ విగ్రహంలో కలిసిపోతుంది, శరీరం మాయమవుతుంది, కాని వారి అరుపులు మాత్రం గోడలలో కనిపిస్తూ ఉంటాయి. ఆ గోడల మీద ఉన్న ముఖాలు అన్నీ ఒకేసారి గట్టిగా నవ్వటం మొదలుపెట్టాయి. ఒక సమయాన నీవు బయటకు రాలేవు, నీ శ్వాసే మా బలి. ఆ శబ్దంతో వైష్ణవి శరీరం వణికిపోయింది. కెమెరా స్క్రీన్లో ఆమె స్పష్టంగా కనిపించింది. నెమ్మదిగా నీడ విగ్రహంలో కలుస్తూ, ముఖం వంకరగా మారిపోతూ, చివరికి కళ్ళు మాత్రమే కనిపించి మాయమైపోయాయి. మరుసటి రోజు ఊరివాళ్లు గుడి దగ్గరికి వెళ్ళి చూశారు. అక్కడ కేవలం కెమెరా, రక్తపు మరకలు, గోడపై కొత్త నీడ మాత్రమే ఉంది. కెమెరా చివరి రికార్డింగ్లో వైష్ణవి గొంతు ఇలా ఉంది: చివరి గుడి, ఇక్కడికి వచ్చారంటే మీ చివరి ఊపిరే. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.